ఇక డీటెయిల్స్ చూద్దాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రవాదులు, వారికి మద్దతునిచ్చే శక్తులు ఎక్కడ దాక్కున్నా సరే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందేనని రాష్ట్రపతి గట్టి హెచ్చరిక జారీ చేశారు. పెహల్గం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సాయుధ బలగాల సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పామని కొనియాడారు. ఉగ్రవాదంపై మన పోరాటం కేవలం సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదని ఆమె స్పష్టం చేశారు. అలాగే వికసిత భారత్ లక్ష్యంగా దేశ ప్రజలంతా ఐక్యంగా పనిచేయాలని, అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికి అందాలని పిలుపునిచ్చిన రాష్ట్రపతి దేశభక్తికి ప్రతీక అయిన వందే మాతరం గీతాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. हमारे देश की स्वाधीनता के 80वें वर्षों का शुभारंभ होगा। देश विदेश में रहने वाले सभी भारतीय ये पर्व उल्लास के साथ मनाते हैं। हमारा तिरंगा हमारी स्वाधीनता का प्रतीक है। इसे हम पूरी शान से फहराते हैं। 15 अगस्त 1947 के दिन भारत माता पराधीनता की बेड़ियों से मुक्त हुई। सभी देशवासी स्वतंत्र भारत की नियति के निर्माता बने। हम भारत के लोग अपने सपनों को साकार करने के अवसरों का उपयोग कर सके और भारत को सर्वश्रेष्ठ राष्ट्र बनाने की भावना से कार्य करें। इसी में स्वतंत्रता की सार्थकता है। निष्ठावान विद्यार्थी और शिक्षक, विकास के लिए तत्पर वैज्ञानिक और इंजीनियर, स्वास्थ्य सेवा में कार्यरत डॉक्टर और स्वास्थ्यकर्मी, मेहनती श्रमिक और अन्नदाता किसान अपने प्रयासों से राष्ट्र निर्माण कर रहे हैं। స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎర్రకోట పరిసరాల్లో భద్రతా బలగాలను మోహరించారు. సుమారుగా 15,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట చుట్టూ 1000కి పైగా సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతోంది. అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. వాహన తనిఖీలు, పోలీసుల గస్తీని ముమ్మరం చేశారు. ఉగ్రముప్పు నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్ల వద్ద కూడా భద్రతను పెంచారు. ఎర్రకోట పరిసరాల్లో డ్రోన్లు, యూఏవీలపై నిషేధం విధించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా జరిగేలా భద్రతా బలగాలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది అన్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.4 నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. అలాగే 7 రకాల సన్నధాన్యాలకు మాత్రమే 500 బోనస్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలకు 2,100 కోట్లు కేటాయించామని, హైదరాబాద్లో ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ఒక్కో ఆటోకు 1.50 లక్షల సబ్సిడీ ఇస్తూ 200 కోట్లతో ప్రత్యేక పథకం తెచ్చినట్లు మంత్రి పొంగులేటి వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తారు 2 గంటలకి. ఆ ప్రారంభించిన తర్వాత అదే 2 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్ లో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలన్నది ఈ రోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే విధంగా గత సంవత్సరం మనం 4th సిటీలో గ్లోబల్ సమ్మిట్ ని డిసెంబర్ 9వ తారీఖు నుంచి 3 డేస్ ఇంటర్నేషనల్ గా వివిధ దేశాల నుంచి, మన దేశం నుంచి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వారందరి కోసం ఒక గ్లోబల్ సమ్మిట్ గతంలో ఏర్పాటు చేసుకున్నాం పోయిన సంవత్సరం డిసెంబర్ 9 నాడు. ఈసారి డిసెంబర్ 7, 8, 9 3 రోజులు ఈ సమ్మిట్ ని తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ థీమ్ తో దీన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర హైదరాబాద్ ఖైరతాబాద్ లో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. మహనీయుల స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకే విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చదువు మాత్రమే మనుషుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని, అందుకే రాష్ట్రంలో విద్యా వ్యవస్థలను ప్రక్షాళనం చేస్తున్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అన్ని కులాల పేద పిల్లలు ఒకే చోట కలిసి చదువుకునేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొస్తున్నామని తెలిపారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ఈ ఏడాది నుంచి ముందుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు అందిస్తున్నామని సీఎం ప్రకటించారు. కులాలు వేరు, ఎస్సీ కులాలు వేరు, ఎస్టీ కులాలు వేరు, మైనారిటీ కులాలు వేరు వేరుగా
రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుకోవడం కాదు, అందరు కలిసి కట్టుగా ఉన్నత వర్గాలతో సహా ఒకే దగ్గర చదువుకోవడం ద్వారా, ఒకే దగ్గర కూర్చొని తినడం ద్వారా కుల వ్యవస్థను నిర్మూలించవచ్చని ఈ రోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక విప్లవాత్మకమైన మార్పుని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ గురించి గతంలో జరిగిన అవకతవకలను వదిలేస్తే ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో డబ్బులు రెడీగా పెడుతున్నాం. ప్రతి సంవత్సరం 2400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడగకుండానే మీ ఖాతాలలో వేసి ఎవరి దగ్గర మీరు చెయ్యి సాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా ప్రక్షాళనతో ఈ రోజు మీ ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒకప్పుడు ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చేది, ఒకప్పుడు డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే మిమ్మల్ని పిలిచి పిల్లనిచ్చేటోళ్ళు, పిలిచి ఉద్యోగం ఇచ్చేటోళ్ళు. కానీ ఇవాళ డాక్టర్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉంటే సరిపోవడం లేదు, మీకు స్కిల్ ఉన్నదా లేదా అని ఈ రోజు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లతో పాటు ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. మాలాకొట్టోళ్ళం రిజల్ట్ చూడాలంటే 3rd క్లాస్లో ఫస్ట్ మా హాల్ టికెట్ నెంబర్ ఎత్తుకునేది పాస్ అయినమా లేదా అని. కానీ ఇవాళ 100కి 100, 100కి 99 మార్కులు వచ్చేటోళ్ళే 90% పిల్లలు ఉన్నారు. చదువులు అంత పోటీ పెరిగింది. మరి అంత పోటీ పెరిగినప్పుడు ఉద్యోగాలలో పోటీ పెరగదా? ఇవాళ యువమిత్రులకు నా సూచన, చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా పంపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. మిమ్మల్ని ఆ దేశాలకు పంపించి మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తు కోసం ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారో అంతే బాధ్యతతోని మీ భవిష్యత్తు కోసం నేను ప్రణాళికలు రచిస్తా. మీరు అద్భుతంగా రాణించండి సాంకేతిక నైపుణ్యంలో. జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. గొర్రెలకు లెక్కుంది, బర్రెలకు లెక్కుంది, కోళ్ళకు లెక్కుంది, కుక్క పిల్లలకు లెక్కుంది. కానీ మా బలైన వర్గాలకు లెక్క లేదు. 100 సంవత్సరాల నుంచి ఎవరు లెక్క కట్టాలన్న ఆలోచన చేయలే. ఆలోచన చేసినా ధైర్యం చేయలేదు ఎవరు బలైన వర్గాలను లెక్కించడానికి. 100 ఏళ్ళ మళ్ళీ ఎవరు చేయలే. ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. జనగణన చేసి బలైన వర్గాల లెక్క తేల్చి మీరు ఎంత మంది ఉన్నారో, మీరు ఎంత భాగస్వామ్యం మీకు ఇవ్వాలో లెక్కలు తేల్చి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మీ రేవంత్ అన్నగా నేను మీకోసం చేసి పెట్టిన. ముందుకు వద్దన్నోళ్ళు, శాపనార్థాలు పెట్టినోళ్ళు, కులగణన జనగణనలో భాగస్వామ్యం చెయ్యనోళ్ళు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు చేసినోళ్ళు ఈ జనగణ బీసీ కులగణలో పాల్గొనలే. వాళ్ళు లెక్కలకే రాలే. ఎందుకంటే లెక్క పెడితే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది, వాళ్ళకి ఎన్ని పదవులు ఇచ్చినో తెలుస్తుందని లెక్కలోనే వాళ్ళు లైన్లో నిలబడలే. ఈరోజు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా బలహీన వర్గాల లెక్కలు తేల్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనమే మొదటి రాష్ట్రం, మనమే చివరి రాష్ట్రం. మిత్రులారా, ఆనాడు ప్రభుత్వం మీరు చూసి ఉండొచ్చు. ఆనాటి ప్రభుత్వం నినాదం ఏంది? బర్రెలు గొర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు గుట్టుకోండి అని చెప్పి బలహీన వర్గాలను దళితులకు కులవృత్తి చేసుకోండి అని చెప్పిండ్రు. ఎందుకయ్యా అంటే మీరు గొర్రెలు బర్రెలు పెంచుకొని, మీరు చేపలు పట్టుకొని, మీరు చెప్పులు కుట్టుకుంటుంటే వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలని వాళ్ళ ఆలోచన. మీరు డాక్టర్లు, ఇంజనీర్లు అయితే, మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయితే రాజ్యాధికారంలో మీరు భాగం అడుగుతారు కాబట్టి మీరు చదువుకోవద్దన్న ఆలోచనతోని గొర్రెలు బర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అని ఆనాటి పాలకులు చెప్తే మీ సోదరుడు రేవంత్ అన్న చెప్పిండు. మనలో మార్పు రావద్దా? ఈ సమాజంలో మనం డాక్టర్లు కావద్దా? ఈ సమాజంలో లాయర్లు, ఇంజనీర్లు కావద్దా? ఈ సమాజంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు కావద్దా? అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు పాల్గొన్నారు. పోలవరం, వెలిగొండ సహా 36 ప్రాజెక్టులు ఎల్నినో పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు 90% సివిల్ పనులు, 94% భూసేకరణ పూర్తయ్యాయని, మొత్తం మీద ప్రాజెక్టు పనులు 77% చేరాయని మంత్రి స్పష్టం చేయడం జరిగింది. 2027 డిసెంబర్ కంటే ముందే పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేశామన్నారు. ఈ నెలాఖరు నాటికి వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేస్తామని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలిగొండ ప్రాజెక్టు దగ్గర నుండి 36 ప్రాధాన్యత ప్రాజెక్టులు, ఐడీసీ లిఫ్ట్స్,
ఇట్లా అనేకమైనటువంటి విషయాలతో పాటు ఎల్నినో వచ్చినటువంటి సందర్భంలో డ్రింకింగ్ వాటర్ నిమిత్తం ఏ రకంగా ప్రణాళిక తీసుకుంటూ ఉన్నాం, ఇటువంటి విషయాలన్నిటి మీద కూడా ఈరోజు రివ్యూలో చర్చించడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, పోలవరం ప్రాజెక్టు ఈ రోజుకు చూసినట్లయితే సివిల్ వర్క్స్ చూస్తే 90% పూర్తయినటువంటి పరిస్థితి. భూసేకరణ చూస్తే ల్యాండ్ ఎక్విషన్ 94% కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా R&R PDF చూస్తే 52% పూర్తి చేసినటువంటి పరిస్థితి. అంటే మొత్తం పోలవరం ప్రాజెక్టు ఈ రోజుకి చూస్తే 77% ఈ రోజు మనం పూర్తి చేయడం జరిగింది. మిగిలిన బ్యాలెన్స్ పనులు కూడా మరి త్వరితగతంగా అంటే ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ లో బయట నుంచి వచ్చిన వారి పెత్తనం ఎక్కువైందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేయద్దని, ఉద్యమకారులకు పార్టీలో తగిన గుర్తింపు ఉండాలని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర చెప్పు చేతుల్లో ఉండకూడదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రభుత్వం పేదల కోసం పనిచేయాలి తప్ప కాంట్రాక్టర్ల కోసం కాదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి వరుస వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి రాజకీయ రచ్చ మొదలైంది. మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. అంటే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజలలో బలహీన పడుతుందన్న ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్న ఎక్కడికైనా తప్పులు జరిగినా కానీ జరగొద్దని నేను మాట్లాడినా. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి మాటలు తన దృష్టికి వచ్చాయన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది అన్నారు. పార్టీలో గీత దాటితే చర్యలు తప్పవని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దోపిడీ, అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజధానిలో రోడ్ల నిర్మాణంలోనూ భారీగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభమంటూ కూటమి ప్రభుత్వం హంగామా చేస్తుందని, కానీ అమరావతి అంటేనే అవినీతి, దోపిడీ అని విమర్శించారు. కేవలం 21.77 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఏకంగా 1519 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా రోడ్ల కోసం ఇంత భారీగా ఖర్చు చేయరని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్న ఈ ప్రచారాన్ని రాజధాని ప్రాంత ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. అమరావతిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక అద్భుతమైన రోడ్డు అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అది మొత్తం 21.7 కిలోమీటర్లు. అమరావతి సీడ్ యాక్సెస్ దగ్గర నుంచి, అక్కడ సీడ్ దగ్గర నుంచి బయలుదేరి అది నేషనల్ హైవే దగ్గరికి కలిసేటటువంటి 21.77 కిలోమీటర్ల రోడ్డు. ఆయన ఖర్చు పెడుతుంది 1,519 కోట్ల రూపాయలు కేవలం 21.77 కిలోమీటర్లకి. ఎక్కడైనా ఉందా ఇది? ఎప్పుడైనా చూశారా? ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా ఇంత ఖర్చు చేయటం చూశారా అని అడుగుతా ఉన్నా. 17లో ప్రారంభించినటువంటి ఈ 14
తిరుపతి జిల్లాలో కలెక్టర్ వెంకటేశ్వర్ తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక, గ్రావెల్, భూ దోపిడీలకు కలెక్టరే అండగా నిలుస్తున్నారని భూమన ఆరోపించారు. వ్యంగ్యంగా డాకు మంగల్ సింగ్ అని అభివర్ణించారు. తనపై రహస్య విచారణ జరిపించి అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. మంత్రి సత్యప్రసాద్ను చార్లెస్ శోభరాజ్తో పోల్చిన భూమన మంత్రి, కలెక్టర్ కలిసి తిరుపతి జిల్లాను దోచుకుంటున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటారని వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కలెక్టర్ నిర్వహించిన ప్రతి ఫైల్పై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. ఎంక్వైరీ వేయించి నా మీద క్రిమినల్ కేసు బనాయించమని ఎస్పీకి ఆయన గారు ఉత్తరం రాసినాడు. గత నెల 22వ తారీఖున ఈ ఉత్తరం రాసినప్పుడు నా మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ హ్యాస్ కండక్టెడ్ ఏ డిస్క్రీట్ ఎంక్వైరీ అంటే ఓ రహస్య విచారణ. నేనేమైనా పాకిస్తానీ టెర్రరిస్టునా, నక్సలైట్నా? నా మీద దీంతో పాటు అదే ఉత్తరంలోనే ఎస్పీకి రాసినటువంటి ఉత్తరంలో కేసు బుక్ చేయమని చెప్పి ఈ ఢాకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి నిర్ణయం వెనుక ఆ నలుగురి మంత్రులే ఉన్నారని ఆయన విమర్శించారు. ఆ నలుగురు ఆంధ్ర కాంట్రాక్టులని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించినట్లుగా సీఎం ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ప్రిన్సెక్స్ కంపెనీ ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 1500 కోట్ల రూపాయలు బదలాయింపుపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించడం జరిగింది. కేబినెట్ మీటింగ్లు ప్రజా సంక్షేమం కోసం కాకుండా వాటాల పంపకాలకే జరుగుతున్నాయని, సచివాలయాన్ని అవినీతికి అడ్డాగా మార్చారని మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ప్రజా సంక్షేమం కోసమో, ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసమో, రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసమో కాదు. మీ మంత్రులు ఎవరెంత కుంభకోణాలు చేశారో, ఎవరెంత సంపాదించుకున్నారో ఆ సంపాదనను ఏ రకంగా పంచుకోవాలని మరి క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నారా, లేక నిజంగానే ఈ సంక్షేమ కార్యక్రమాల కోసం మీరు క్యాబినెట్ మీటింగ్ పెడతా ఉన్నారా? దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. మీ సొంత ఎమ్మెల్యే ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు, ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డికి మీరు కండువా కప్పిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చింది అభివృద్ధి కోసమే కానీ ఇక్కడ అభివృద్ధి అర్ధసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం లేకుండానే తెలంగాణలో రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తుందని ప్రశ్నించారు. ఎల్లంపల్లి, మిడ్మానేరు, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల పూర్తి చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెరుగుదల, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవన్నీ రికార్డు సాగుకు కారణాలని చెప్పారు. అయితే తెలంగాణ నీటి హక్కులను దెబ్బతీసే అంశాలను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న జరిగే సమావేశానికి వాటిని తొలగించకుండా హాజరైతే వేలాది మందితో జీఆర్ఎంపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించడం జరిగింది. తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వరాష్ట్ర ఆకాంక్షకు ప్రతీకరణ ఇచ్చిన తెలంగాణ భవన్ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. సరిగ్గా 2 దశాబ్దాల క్రితం ప్రారంభమైన తెలంగాణ భవన్ ఉద్యమ సమయంలో వ్యూహ ప్రతివ్యూహాలకు వేదికగా నిలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం పాటు రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి తెలంగాణ భవన్ సాక్షిగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్లా మారిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్ విజయంగా అభివర్ణిస్తూ తెలంగాణ భవన్ 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ ప్రజలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యలను లేవనెత్తే అవకాశాన్ని ప్రతిపక్షాలు కోల్పోయాయని ఆయన విమర్శించారు. తెలంగాణకు చెందిన 6 ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి జాతీయ రహదారులు, రీజనల్ రింగ్ రోడ్, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్, రైల్వే అండర్ పాస్లు, ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణంపై వినతులు ఇచ్చినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర నిధులు అందించారని కోరామని చెప్పారు. రేషన్ బియ్యం విషయంలో కేంద్రం అందిస్తున్న వాటాపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేము అన్ని లెక్కలు చూసినాం. నేను అంటున్నా, చెప్పమని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద కావచ్చు, లేదా ఇతరత్ర కావచ్చు, మీకు ఎక్కడైనా తక్కువ వచ్చినాయని కనుక ప్రూవ్ చేస్తే మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం.
ప్రతిపక్ష పార్టీలకి ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేసినా ప్రజలకు సంబంధించిన పనుల విషయంలో జాప్యం జరిగినా ఎలుగెత్తి చాటేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రతిపక్షాలు కోల్పోయినాయి. నేను కట్టుకోనా, నాది డబుల్ బెడ్రూమ్ అని చెప్పి 5,04,000 రూపాయలు, 5,05,000 రూపాయలు రూరల్ ఏరియాకి, 7 లక్షల దాకా అర్బన్ ఏరియాకి ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకున్నామని చెప్పిండు. అంటే కేసీఆర్ గారు 2016 తర్వాత ఎక్కడ కూడా ₹1 కేంద్ర ప్రభుత్వం ఇస్తానకు డబ్బులు తెచ్చుకోలేదు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ కోరుతుంది కానీ దానికి సంబంధించిన ఫార్మేట్ కానీ ఇక్కడ ఒక ఇందిరమ్మ కమిటీలను ఇచ్చిన ఇళ్ళ కోసం. అంటే ఇందిరమ్మ కమిటీలే సెలెక్షన్ చేస్తాడట, అలకేట్ చేస్తాడట, ఇందిరమ్మ బొమ్మనే వేస్తాడట తప్ప పైసలు కేంద్రానికి కావాలి, వాళ్ళ పేరే పెడతా అని చెప్తే మేమన్నాం పేరు ఎవరిదైనా పెట్టుకునేది సార్, కానీ తెలంగాణకు మాత్రం పేదవాళ్ళకి ఇల్లు కావాలని చెప్పడం జరిగింది. ఇట్లా పార్లమెంట్ సమావేశాల ముందు జనసేన పార్టీ నాయకులు శ్రేణులకు ఆ పార్టీ హైకమాండ్ అత్యంత కీలక సూచనలు చేసింది. పార్టీ నేతలు ఎవరూ వ్యక్తిగత దూషణలకు వెళ్లవద్దని, కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని ఎల్లప్పుడూ నిలబెట్టాలని స్పష్టం చేసింది. రాజకీయ ప్రత్యర్థుల వలలో పడొద్దని, అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. మహిళలను ఎల్లప్పుడూ గౌరవించి మాట్లాడాలని, పార్టీ అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో చర్చించవద్దని హెచ్చరించింది. పార్టీ భావాజాలాన్ని కించపరిచే వారిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పిన జనసేన నాయకులందరూ పార్టీ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. మాజీ మంత్రి వైసీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజుకు కోర్టులో భారీ ఊరట లభించింది. కాశీబుగ్గలో నమోదైన హిట్ అండ్ రన్ కేసులో సోంపేట కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందగా ఈ కేసును పక్కదోవ పట్టించేందుకు యత్నించారని ఆరోపణలతో సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. అయితే గత 23 రోజులుగా శ్రీకాకుళం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన న్యాయస్థానం తీర్పుతో త్వరలోనే విడుదల కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో క్షుద్ర పూజలు, చేతబడులంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన అసమర్థతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. మంచి కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి భార్య గీత వెంటనే ఆయనను హాస్పిటల్లో చూపించారని ఎద్దేవా చేశారు. 3 ఏళ్లు అవుతున్నా కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదని, కళ్యాణలక్ష్మి పథకం అందక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు తొలగించడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. నకిలీ రేషన్ కార్డులకు చెక్ పెట్టేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ స్మార్ట్ కార్డులను రూపొందించారు. బ్యాంక్ నోట్లు, పాస్పోర్ట్లు వంటి అత్యంత భద్రత కలిగిన పత్రాల్లో వినియోగించే టెక్నాలజీని ఈ కార్డులను ఉపయోగించారు. మొత్తం 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ నూతన చైర్మన్గా నియమితులైన శ్రీధర్ వర్మ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో టీటీడీ చైర్మన్ ఆశీస్సులు, శుభాకాంక్షలు అందుకున్నారు. అనంతరం టీటీడీ ఈవో ముత్తాడ రవిచంద్ర, జాయింట్ ఈవో శరత్లను కలిసి నియామక పత్రాన్ని స్వీకరించారు. తదుపరి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యుడు శాంతారావులను కూడా శ్రీధర్ వర్మ కలిశారు. ఎస్వీబీసీ బోర్డు తీర్మానం మేరకే శ్రీధర్ వర్మను చైర్మన్గా నియమించినట్లు ఈవో రవిచంద్ర తెలిపారు. ఆయన నాయకత్వంలో ఎస్వీబీసీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఢిల్లీలో జరిగిన క్రియేటివ్ కాంగ్రెస్ జాతీయ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ప్రధాని మోదీ విదేశాంగ విధానాన్ని విమర్శిస్తూ ప్రపంచ దేశాల నేతలను ఆలింగనం చేసుకోవటమే విదేశాంగ విధానమనే భ్రమ మోదీకి ఎక్కడి నుంచి వచ్చిందో అంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ వెంటనే పక్కనే ఉన్న కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ను సరదాగా కౌగులించుకున్నారు. మెలోనియా అనుకుని కౌగులించుకున్నారు లేదుగా అని సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలు చేశారు. నేను ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు అంటూ రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు.
ప్రధాని మోదీ భారత విదేశాంగ విధానంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలు అత్యంత నీచమైనవని, తీవ్రంగా ఖండించదగినవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏ ప్రతిపక్ష నేత కూడా ఇంతటి అసభ్యకర రీతిలో ప్రవర్తించటాన్ని తాను చూడలేదు అన్నారు. దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇమిడింపచేస్తున్న ప్రధానిపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని రాజ్నాథ్ అన్నారు. రాహుల్ తన వైఖరితో లోక్సభ ప్రతిపక్ష నేత పదవిని, హుందాతనాన్ని దిగజార్చారని దుయ్యబట్టారు. కరూరు తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఊరట లభించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సుప్రీంకోర్టు స్టే విధించింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సీఎం విజయ్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. అయితే బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వటాన్ని మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వ ఉద్యోగాలను పరిహారంగా ఇవ్వటం సరైన విధానం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ విజయ్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వుల అమలుపై స్టే విధించింది. వీర్ సవార్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్రలో సవార్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో లక్నో మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్కు సమన్లు జారీ చేసింది. అయితే ఈ కేసులో ప్రాసిక్యూషన్కు అవసరమైన చట్టపరమైన అనుమతి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే దీంతో మెజిస్ట్రేట్ ఇచ్చిన సమన్లతో పాటు క్రిమినల్ ఫిర్యాదును కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షిల్ నాగు ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్ను తీవ్ర విద్యుత్ సంక్షోభం వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు పెరిగిపోవడంతో ప్రభుత్వం కీలక ఆంక్షలు విధించింది. ఇదే సమయంలో అదనంగా డీజిల్ సరఫరా చేయాలని భారత్ను బంగ్లాదేశ్ కోరింది. దేశంలో కరెంటు కష్టాలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. రాజధాని ఢాకా మినహా దేశంలోని అనేక ప్రాంతాల్లో రోజుకు 8 నుంచి 10 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించడం జరిగింది. పరిస్థితి తీవ్రంగా మారడంతో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. షాపింగ్ మాల్స్, మార్కెట్లు, దుకాణాలను రాత్రి 8 గంటల వరకే తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. చైనాపై అమెరికా మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. తమ సుంకాలను తప్పించుకోవటానికి చైనాకు భారత్ సహాయం చేస్తుందని అమెరికా ఆరోపించింది. చైనా వస్తువులు అమెరికా సుంకాలను తప్పించుకుని మార్కెట్లోకి ప్రవేశించేందుకు భారత్ సహా పలు దేశాలు సహకరిస్తున్నాయంటూ అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్ పేరుతో విడుదల చేసిన నివేదికలో భారత్ సహా 40 దేశాలు చైనాకు చెందిన షాడో నెట్వర్క్లో భాగంగా ఉన్నాయని పేర్కొంది. ఈ నివేదికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో విడుదల చేశారు. అమెరికా విధిస్తున్న భారీ సుంకాలను తప్పించుకునేందుకు చైనా వస్తువులను ఇతర దేశాల మీదుగా తరలిస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యవస్థలో భారత్ సహా 40 దేశాలు ఉన్నాయని ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్ నివేదికలో పేర్కొంది. 2018లో అన్యాయమైన వాణిజ్య విధానాలను అనుసరిస్తున్నట్టు చైనాపై అమెరికా సెక్షన్ 301 కింద టారిఫ్లు విధించింది. అప్పటి నుంచి చైనా నుంచి అక్రమంగా ఇతర దేశాల మీదుగా అమెరికాకు చేరుతున్న సరుకు రవాణా గణనీయంగా పెరిగిందని నివేదిక తెలిపింది. దీని విలువ ఏకంగా $303 బిలియన్ వరకు ఉండొచ్చని అంచనా వేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇంధన సరఫరా, ద్రవ్యోల్బణంపై భయాలు మదుపరుల్లో ఆందోళన పెంచడంతో సెన్సెక్స్ 71 పాయింట్లు నష్టపోయి 78,900 వద్ద స్థిరపడగా నిఫ్టీ 29 పాయింట్లు తగ్గి 24,366 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో నిఫ్టీ ఒక దశలో 24,405 స్థాయికి తగ్గినప్పటికీ అమ్మకాల ఒత్తిడితో వెనక్కి తగ్గింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటైన భారత్కు క్రూడ్ ధర పెరుగుదల దిగుమతి వ్యయాన్ని పెంచుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రూపాయి స్థిర విదేశీ పెట్టుబడులు మార్కెట్ పతనానికి కొంతమేర అడ్డుకట్ట వేశాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ గ్రాడ్ న్యూస్.